హాయ్ హలో. మనం ప్రస్తుతానికి ఖమ్మం జిల్లా కూసుమంచి, ఉమ్మడి ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం మాజీ ఎంపీపీతో మనం ఉన్నాం. ఎంపీపీగా ఉన్నప్పుడు ఈ కూసుమంచిని ఎలాంటి డెవలప్మెంట్ చేశారు, ఇప్పుడు సీతారామ ప్రాజెక్టు కూడా రన్నింగ్లో ఉంది, దానిపైన కాంగ్రెస్ ప్రభుత్వం కృషి ఏ విధంగా ఉంటుందో సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మాజీ ఎంపీపీ గారు. సార్, మీరు ఎంపీపీగా ఉన్నప్పుడు ఈ అంటే ఎంత మేరకు ఈ మండలం డెవలప్ అయింది సార్? కూసుమంచి మండలం నేను ఎంపీపీగా ఉన్నప్పుడు కూసుమంచి మండలం ఆ రోజు టోటల్గా భక్త రామదాస్ అని ఒక ప్రాజెక్ట్ ఉండే ఆ రోజు పరిస్థితుల్లో తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రిగా ఉన్న టైంలో తిరునాపాలెం మండలం కానివ్వండి, కూసుమంచి మండలం కానివ్వండి, కరువు పీడిత గ్రామాలు ఉండే. నా ఎంపీపీగా టైంలో ఈ గ్రామాలకి భక్త రామదాస్ ద్వారా చెరువులకు నీరిచ్చి కరువు పీడిత గ్రామాలని టోటల్ కూడా ఆ రోజు చేయటం జరిగింది. దానివల్ల బావులలో కానీ రైతాంగం కానీ కొద్దిగా ఆ వాటర్ వలన రైతు అంతకుముందు దారుణమైన ఉన్న పరిస్థితులలో రైతు ఆ పంటలు పండించుకొని చాలా కొంత స్వేచ్ఛగా ఉండటం జరిగిందండి. ఓకే సార్, ఇక్కడ ఉమ్మడి ఖమ్మం ఉన్నప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రిగా ఉన్నారు సార్. అప్పుడు కూడా సీతారామ ప్రాజెక్టుని ఎందుకు పూర్తి చేయలేకపోయారు సార్ గత ప్రభుత్వంలో? సీతారామ ప్రాజెక్టు గత ప్రభుత్వంలో ఉమ్మడి రాష్ట్రం ఉండబట్టి ఆంధ్ర కొన్ని హక్కుల గోదావరి మీద ఉండడం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా దీనికోసం ప్రయత్నాలు చేయటం జరిగిందని వినటం జరిగింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితులలో ఈ గోదావరి మీద చేయలేకపోవటం కూడా కొంత ప్రత్యేక రాష్ట్రం కాకపోవటం కూడా కొంత నష్టం జరగటం జరిగింది. సార్, కూసుమంచి ఎంపీపీగా మీరు కొనసాగించిన పీరియడ్లో ఇప్పుడు పెట్టిన ఇందిరమ్మ ఇండ్లు కానీ ఈ డెవలప్మెంట్ ఏ విధంగా చేశారు సార్ మండలాన్ని మీరు? అప్పుడు నేను ఎంపీపీగా ఉన్న టైంలో డబల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇల్లు డబల్ బెడ్రూమ్ ఉండే. కాకపోతే ఏంటంటే చెప్పడం జరిగింది తప్ప ఏ గ్రామానికి కూడా ఇల్లు ఇవ్వటం మాత్రం ఎక్కడ కూడా జరగని పరిస్థితి. కాకపోతే ప్రతి గ్రామాల కూడా శంకుస్థాపనకే పరిమితం జరిగింది. కానీ ఆ రోజు ఏ గ్రామాల పేదవాడి కోరిక నెరవేరిన దాఖలాలు లేవు. ఓకే సార్, మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి చేశారు? కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలు ఎంత మేరకు డెవలప్ అయినాయి సార్ ఇక్కడ? కేసీఆర్ గారు చేసిన బీఆర్ఎస్ పార్టీలు ఉన్నా కూడా కేసీఆర్ గారు ఇచ్చిన గుర్లు కానివ్వండి, ఎస్సీల దళితులకి 3 ఎకరాల భూమి కానివ్వండి, దళిత బంధువు కానివ్వండి, కాకపోతే ఏంటంటే ఆ రోజున్న పరిస్థితులు చెప్పడానికే సరిపోయింది తప్ప ఏ గ్రామాల్లో కూడా కనీసం చాలామంది ఆ రోజు నేను ఎంపీపీ ఉన్న టైంలో చాలామంది యాదవులే కూడా బ్యాంకులలో డిపాజిట్ చేసి చాలాసార్లు కూడా కలెక్టర్ గారి దృష్టికి కానీ తీసుకుపోయి అటువంటి గొర్రెలు వస్తాయని చాలాసార్లు తిరిగినా కూడా పాపం వాళ్ళ వడ్డీలు కూడా నష్టపోయారు చాలా వరకు బయట ఫైనాన్స్ తీసుకొచ్చి. కానీ అంటే గొర్రెలు పోతే బ్యాంకులలో 2 సంవత్సరాలు ఉంచుతాను బయట ₹2 తీసుకొచ్చి చాలామంది యాదవులు నష్టపోవడం కూడా జరిగిందండి. ఓకే సార్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న భద్రాచలంలో శ్రీ రామచంద్ర స్వామి టెంపుల్ కేసీఆర్ గారు ఎందుకు డెవలప్మెంట్ చేయలేకపోయారు సార్? 100 కోట్లు ఇస్తా అని చెప్పేసి ఇవ్వలేడు, ఆ ద్వారా టెంపుల్ డెవలప్మెంట్ లేదు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేయగలుగుతుంది అంటారా? కేసీఆర్ గారు ప్రతిదాన్ని కూడా మాటలతోటి చూపెట్టింది తప్ప ఒక దేవస్థానం కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా అరచేతిలో వైకుంఠం తప్ప ఎక్కడ కూడా సంక్షేమ కార్యక్రమాలు దేవస్థానానికి సంబంధించింది
అసలు టోటల్గా మన తెలంగాణ రామాయణాల భద్రాచలం టోటల్గా ఎక్కడ కానివ్వండి, ఆంధ్ర కానీ భద్రాచలం ఒక మంచి రాముడు, ఎందుకంటే గోదావరి పక్కమట ఉండాల్సిన ఈ దేవస్థానాన్ని కేసీఆర్ గారు నిర్లక్ష్యం వల్ల ఇంకా చాలా డెవలప్ కావాల్సిన పని ఉండే, కానీ అటు పరిస్థితులు కాలేదండి. ఓకే సార్, ఇప్పుడు కాళేశ్వరం నీళ్ళు కూడా కూసుమంచి దాకా వచ్చినాయి అంటారా సార్? మీరున్న పీరియడ్లో కానీ, ఇప్పుడు కేసీఆర్ పీరియడ్లో కానీ, ఇప్పటికి కానీ? కాళేశ్వరం కనీసం వరంగల్ కూడా రాలేదండి. మన ఖమ్మం డిస్టిక్ కానీ వరంగల్ కూడా రాలేదండి. ఓకే సార్, ఇప్పుడు ఖమ్మంలో వరద బాధితులు మొన్న చాలామంది పంట నష్టం జరిగి కొట్టుకుపోవడం జరిగింది. వాళ్ళకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి న్యాయం చేసిందంటారు సార్? అక్కడ ఖమ్మంలో సరే మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు అక్కడ జరిగిన కాలువోడు కానీ మున్నేరు కానీ కొన్ని గ్రామాల్లో పేదవారు ప్రతి ఒక్కరు కూడా నష్టం జరిగితే వారు శ్రమించి జిల్లా కలెక్టర్ కానివ్వండి, వారు కానివ్వండి నుంచి ఏ విధమైన నష్టమైంది గుర్తించి కూడా సాయటం జరిగింది. పోతే కనుమ గ్రామాలల్లో వాస్తవంగా రైతు ఎక్కడ కూడా పంట వల్ల నష్టపోతే ప్రతి రైతుకు కూడా ఎకరానికి 15,000 కాంచి 20,000 రూపాయలు బ్యాంకులో కూడా వేయటం జరిగిందండి. ఒకసారి ఇక్కడ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి గారు 2 పర్యాయాలు చేసిన తర్వాత మూడోసారి ఓడిపోయింది కదా సార్, కారణం ఏంటి? రెండోసారి ఓడిపోయింది కదా సార్, కారణాలు ఏంటి? కందాల ఉపేందర్ రెడ్డి గారు పోయిన టర్మ్ ఎమ్మెల్యే చేసిండు, కానీ ప్రజా వ్యతిరేకతోటి, ప్రభుత్వ వ్యతిరేకతోటి, వ్యక్తిగతంగా వ్యతిరేకతోటి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్న ప్రజలు కేసీఆర్ ఇచ్చిన ఎన్నో వాగ్దానాలు ఒక్క వాగ్దానం కూడా అమలు కాకపోవటం పోతే ఇంకోటి ఏంటంటే కుటుంబ పాలన అన్నది కూడా బాగా జరగటం వల్ల కూడా ఇటువంటి పరిస్థితులను దృష్టి చేసుకొని కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి గారు కూడా కష్టపడటం వల్ల కూడా ప్రజలు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ వల్లనే అభివృద్ధి జరుగుతుందన్న ఆలోచనతో కాంగ్రెస్కి ఓటు వేయడం జరిగింది. ఒకసారి ఇప్పుడు దేశంలో రాహుల్ గాంధీ గారి పాదయాత్ర, మన రాష్ట్రంలో బట్టి విక్రమ గారి పాదయాత్ర ద్వారా ప్రజలు ఎలాంటి చైతన్యం వచ్చిందంటారు? అప్పుడు బట్టి విక్రమార్కు రాహుల్ గాంధీ వారిని పాదయాత్రటి, బట్టి గారి పాదయాత్రటి, ఇంకోటి ఏంటంటే ఈ జిల్లాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలో చాలా అన్యాయం జరిగిందని కూడా ప్రజలు దృష్టించి శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, తుమ్మల నాగేశ్వరరావు గారు కానివ్వండి కాంగ్రెస్ పార్టీకి రావటం వల్ల కూడా ఈ ఉమ్మడి జిల్లా ప్రజలు కూడా చాలా పట్టుదలతో అటువంటి మంచి నాయకుల్ని బీఆర్ఎస్ పార్టీ గుర్తించకపోవటం, దాన్ని కూడా ప్రజలు అట్టి పార్టీని ద్వేషించి కాంగ్రెస్ పార్టీ ఉన్న బట్టి గారిని తుమ్మల నాగేశ్వరరావు గారిని, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఈ జిల్లాని టోటల్గా 10 ఎమ్మెల్యేలు వారిని దృష్టిలో పెట్టుకుని గెలిపించాలని కూడా ప్రజలు ప్రతి కాన్స్టిట్యూషన్లో కూడా పట్టుదలగా ఓటు వేసి ఈ జిల్లాని ఆ విధంగా కూడా 9 సీట్లు తీసుకురావడానికి కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా కష్టపడ్డారు. ఓకే సార్, బీసీ వర్గీకరణ పైన మీ అభిప్రాయం ఏంటి? బీసీ వర్గీకరణ అనేది ఎన్నో రాజకీయ పార్టీలు ఎప్పటి నుంచో కూడా బీసీలకి అన్యాయం చేసుకుంటూ వచ్చిన మాట వాస్తవం. దీన్ని రేవంత్ రెడ్డి గారు బీసీ వర్గీకరణ కూడా తీసుకురావటం కూడా చాలామంది బీసీలకి, ఇంకోటి ఏంటంటే గతంలో తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఏ విధంగా బీసీలని గుర్తించి టికెట్లు ఇవ్వడం జరిగిందో అదేవిధంగా కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారు బీసీ వర్గీకరణ తీసుకురావటం వల్ల కూడా బీసీ ప్రజలు కానివ్వండి, ఎస్సీ ప్రజలు కానీ చాలా దీనికి ఈ పార్టీ మీద, కాంగ్రెస్ పార్టీ మీద చాలా నమ్మకంగా, చాలా కృతజ్ఞత భావంతో ఉండడం జరిగింది.
ఓకే సార్, కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఉచితాలపైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఈ ఉచిత పథకాలు తేవటం వల్ల ఎంత మేరకు లాభాలు ఉన్నాయి, ఎంత మేరకు నష్టాలు జరుగుతున్నాయి సార్? ఉచిత పథకాలు కేంద్రంలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, మన రాష్ట్ర బడ్జెట్ కేంద్ర బడ్జెట్ని బట్టి అసలు వాస్తవ పరిస్థితి ఉచిత పథకాలు అనేది సరే ప్రతి పేదవాడికి కూడా ఈ ఉచిత పథకాలు అమలు జరగటం కూడా సరైన న్యాయం. కానీ కొన్ని ఉచిత పథకాల వలన ప్రతి వ్యక్తి కూడా టోటల్గా కూడా ఒక ఉన్నత స్థాయి వ్యక్తి కూడా ఈ ఉచిత పథకాల వలన ఎంతో ఆశపడి సోమవారపోతు వ్యవస్థ కూడా కారణం కూడా ఈ యొక్క ఉచిత పథకాలను కూడా చాలా కొన్ని పథకాల వలన కూడా అటు రాష్ట్రానికి ప్రజలకు కానీ పెను భారం కూడా జరుగుతుంది. దీనివల్ల చాలామంది కూడా దీని మీద ఆశించి కూడా జరుగుతుంది. కానీ కొన్ని ఉచిత పథకాలు ఈ ప్రతి రాష్ట్రంలో కానివ్వండి, దేశంలో కానివ్వండి, ఇది బంద్ చేయటం కోసం ప్రయత్నం చేయడానికి చేయాల్సిందిగా కొన్ని రాజకీయ పార్టీలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సార్, ఇప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీలో నుంచి ఇక్కడికి వచ్చారు సార్. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు విద్యా వైద్యం ఏ విధంగా పనిచేసింది? ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వైద్యం ఏ విధంగా పనిచేస్తుంది సార్? బీఆర్ఎస్ పార్టీలో విద్యా వైద్య గురించి అంత ఆలోచన చేసే పరిస్థితి లేదు. కానీ కాంగ్రెస్ పార్టీకి వచ్చినాక ఈ విద్య మీద టోటల్గా కొద్దిగా ప్రభుత్వం కానివ్వండి, మంత్రులు కానివ్వండి దృష్టి పెట్టి, ఎందుకంటే ప్రతి గ్రామాల్లో కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా ఈరోజు విద్య మీద ప్రభుత్వం ఒక దృష్టి పెడుతుంది. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్కి ధీటుగా గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా పంపించడం కోసం ప్రతి ఒక్కడు కూడా పోవటానికి చాలామంది ఈ గవర్నమెంట్లో చాలా ముందు నడుస్తారండి. ఓకే సార్, గౌరవ కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతి గ్రామ పంచాయతీలలో ఇచ్చలవిల్లడిగా బెల్ట్ షాపులు ప్రవేశపెట్టడం జరిగింది సార్. వాటి ద్వారా ఎంతోమంది జీవితాలు అతలకుతలమైన రోజులు మీరు చూస్తూనే ఉన్నారు సార్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానిపైన ఎలాంటి చర్యలు చేపట్టబోతుంది? బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ ప్రతి గ్రామాల్లో కూడా ఆ బెల్ట్ షాపు వలన కూడా చాలామంది రైతాంగం కానివ్వండి, పేదవాడు కానీ ప్రతి ఒక్కడు కూడా ఇంతకుముందు గతంలో ఒక బార్ షాప్ ఉన్నప్పుడు పోయి ఎక్కడనో కూసుమంచి పోయి కష్టపడిన తర్వాత ఏదో సాయంత్రం తాగాలన్న ఆలోచన మీద ఉండే. కానీ ఈ బెల్ట్ షాపు తీసుకురావటం వల్ల కూడా గ్రామాల్లో కూడా, ఎందుకంటే ఉదయం టీ తాగినట్టే కూడా, ఎందుకంటే అప్పులు పోస్తారు కాబట్టి ఈ షాపు కాకపోతే ఇంకో షాపు కాకపోతే దానివల్ల ఆరోగ్యం చాలామంది దెబ్బతినడం జరుగుతుంది. రెండోది, అది ఆర్థికంగా కూడా చాలా కుటుంబాలు కూడా దీనివల్ల నష్టపోవడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొద్దిగా బెల్ట్ షాపుల మీద కాంగ్రెస్ పార్టీ కొంత దృష్టి పెట్టిన మాట వాస్తవం. కానీ దీన్ని ఇంకా చాలా దృష్టి పెట్టి దీన్ని నిర్మూలించుకోవడం కోసం ప్రతి ఒక్కరు కూడా దీన్ని గవర్నమెంట్ ఇంకా ముందుకు తీసుకురావాల్సిన అవసరం, బాధ్యత ఉందన్న ఆలోచన. ఓకే సార్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3 ఎంఐఎంలు ఉన్నారు సార్ మంత్రులు. అటు పొంగిలేటి కానీ, ఇటు బట్టి విక్రమార్క, అటు తుమ్మల నాగేశ్వరరావు, వీళ్ళంతా కూడా సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తులు సార్. ఈ ఖమ్మం జిల్లాని ఎలా డెవలప్మెంట్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు సార్? ఈ 3 మంత్రులు ఈ జిల్లాకి రావటం, కాంగ్రెస్ పార్టీ 3 మంత్రులకి ఇవ్వటం ఇక్కడ ఖమ్మం జిల్లా ప్రజలకి చాలా సంతోషమైన వార్త. దీన్ని ఈ 3 మంత్రులు కూడా ఈ జిల్లాని ప్రతి గ్రామం కానివ్వండి, పట్టణాలు కానివ్వండి చాలా అభివృద్ధి చేస్తారని ప్రతి ఒక్క ప్రజలు కానివ్వండి, గ్రామాలు కానివ్వండి చాలా ఆశతోటి ఉన్నది. అదేవిధంగా ఆ విధంగా చేస్తారు అనే అనుభవం ఉన్న మంత్రులు ఉండటం కూడా మా జిల్లాకి చాలా అదృష్టంగా మీ అందరం కూడా భావిస్తున్నాం. చేస్తారన్న నమ్మకం కూడా మాకున్నది. ఓకే సార్,
గత ప్రభుత్వం బీఆర్ఎస్ 10 సంవత్సరాలు పరిపాలించింది సార్. ఆ ప్రవేశపెట్టిన పథకాలు ఈ విలేజ్లో ఎంత మేరకు డెవలప్ అయినాయి, ఎంతమందికి లబ్ధి చేకూరింది? కళ్యాణ లక్ష్మి కానీ, రుణమాఫీ కానీ, దళిత బంధు ఇలాంటివి చూసుకున్నప్పుడు చాలా ఉన్నాయి. ఇవన్నీ ఎలా డెవలప్ అయినాయి సార్? గత బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలు ఈ గ్రామాల్లో కానివ్వండి, మండలంలో కానివ్వండి, ఎక్కడ కూడా పేదవాడికి ఎక్కడ కూడా రుణమాఫీ కానివ్వండి, ఎక్కడ కూడా అయిన దాఖలు అయితే లేవండి. ఓకే సార్, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి 15 నెలలుగా వస్తుంది సార్. 6 గ్యారంటీలు ఏ విధంగా డెవలప్ అవుతున్నాయి, ఎన్ని అమలైనాయి ఇక్కడ? కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల ముందు ఇచ్చిన 6 గ్యారెంటీలు గ్యాస్ కానివ్వండి, 200 మహిళలకి ఆర్టీసీ బస్సు కానివ్వండి, 200 లోపు విద్యుత్ కానివ్వండి, చాలా వరకు 100% అమలైనవి. రుణమాఫీ కూడా చాలామంది అయిన మాట వాస్తవం. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో బడ్జెట్ లేకపోవటం వల్ల కూడా కొంతమంది కాలేకపోయి జరిగినాయి. అవి కూడా అయితే అని నమ్మకం అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మాకు ఆ నమ్మకం ఉన్నది. ఓకే సార్, ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రిగా కొనసాగిస్తున్నారు సార్. మీకు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు మీరు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి మా పాలేరు కానిచ్చిన మంత్రిగా రావటం ప్రజలకు కానివ్వండి, మాకు కానివ్వండి చాలా సంతోషం ఉన్నారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా సీనన్న అని పిలుచుకునే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రాజకీయంలో 15-20 సంవత్సరాల నుంచి కూడా ప్రతి వ్యక్తి పైన కూడా చాలా మర్యాద కూడా మాట్లాడిన వ్యక్తి. మా పాలేరు కాన్స్టిట్యూషన్ రావడానికి అన్ని విధాలు కూడా అభివృద్ధి చాలా జరుగుతుంది, ఇంకా చాలా అభివృద్ధి జరుగుతుందని నమ్మకం అయితే మాకుంది. సార్, పాలేరులో కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వాళ్ళకు ప్రాధాన్యత లేదు, పార్టీ మారి వచ్చిన వాళ్ళకు ప్రాధాన్యతలు ఇస్తున్నారని చెప్పేసి మంత్రి గారు ఇలా చూస్తున్నారని చెప్పేసి కొంతమంది కార్యకర్తలు అంటున్నారు సార్. ఇది ఎంతవరకు వాస్తవం? మంత్రి గారు పాత కాంగ్రెస్, కొత్త కాంగ్రెస్, ఏ కాంగ్రెస్ అని కూడా ఇవాటి వరకు చూడేదాకా ప్రతి వ్యక్తిని కూడా ఈ జిల్లాలో ప్రతి వ్యక్తి కూడా ఆయన పేరు పెట్టి పిలిచి అవగాహన ఉన్న వ్యక్తి. ఏ అభివృద్ధి కార్యక్రమం, వ్యక్తిగత కార్యక్రమాల మీద ఎవరైనా పోయినా కూడా చేయటానికి ముందున్నవే సీనన్ ఈ పాలేరు కాన్స్టిట్యూషన్ నుండు. కానీ అటువంటి పాత కాంగ్రెస్, కొత్త కాంగ్రెస్ అన్నది కూడా ఎక్కడ కూడా ప్రజల్లో లేదు, నాయకులలో లేదు, మంత్రి గారి ఆలోచన కూడా లేదు. ఓకే సార్, గతంలో ఉన్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు సీతారామ ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేకపోయారు సార్? ఇదంతా కూడా ఖమ్మం జిల్లాలో ఉంది కాబట్టి ఎందుకు దానిపైన చర్యలు తీసుకోలేకపోయారు? పువ్వాడ కుమార్ గారు అప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ గారు పువ్వాడ అజయ్ కుమార్ గారికి టోటల్గా ఎక్కడ కూడా ఏ కాన్స్టిట్యూషన్లో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచిన దాఖలాలు లేవు. ఉన్న పరిస్థితులలో ఖమ్మం అజయ్ గారు ఒకరే గెలిచారు. ఇంకోటి రెండేది ఏంటంటే అజయ్ గారికి మంత్రివర్గ అవగాహన కానివ్వండి, అభివృద్ధి అవగాహన కానివ్వండి, రైతు సంక్షేమం కానివ్వండి, ప్రాజెక్టుల మీద అవగాహన కానీ లేని అజయ్ కుమార్ గారు ఆ విధంగా ఉన్న మంత్రికి ఏ విధంగా చేయాలన్న ఆలోచన కూడా లేదండి. ఓకే సార్, ఇక్కడ కొంతమంది రైతులు రుణమాఫీ కాలేదు, 500 బోనస్ మాకు పడలేదు అని చెప్పేసి చాలా వరకు కాంగ్రెస్ పైన కొంచెం బాధపడ్డట్టు ఉన్నారు సార్. దీనిపైన మీరు జిల్లా నాయకులుగా ఏమంటారు? చాలా వరకు రుణమాఫీ అయినాయండి, కొంతమంది కాని మాట కూడా వాస్తవే. అవి కూడా మొన్న ఈ బడ్జెట్లో కూడా కనవి కూడా ఇక్కడ ఉన్న 3 మంత్రులు కూడా అటు రుణమాఫీ కానివ్వండి,
చేయటం కోసం విశ్వ ప్రయత్నం అయితే బడ్జెట్ని బట్టి చేరుతాం. కాకపోతే ఏంటంటే లోటు బడ్జెట్లు ఉండటం వల్ల కూడా కొంతమందికి కాని మాట వాస్తవం. చేస్తుంది అన్న నమ్మకం కాంగ్రెస్ పార్టీ చేస్తుందన్న నమ్మకం అయితే మా అందరిలో కానివ్వండి రైతులలో కానీ ఉన్న మాట వాస్తవం అండి. ఓకే సార్, ఇటీవల జరిగిన గ్రామసభ సమావేశాలలో ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ విషయంలో చాలా వరకు కూడా ధనికులకు మాత్రమే ఇండ్లు వచ్చినాయి, నిరుపేదలకు ఇండ్లు రాలేవని చెప్పేసి కొంతమంది అక్కడ గొడవలు జరగడం కూడా జరిగిందట సార్. ఇది ఎంతవరకు వాస్తవం? ఎందుకు వాళ్ళకి జాప్యం జరిగింది? ఒక్కటండి, ఇందిరమ్మ ఇండ్లు ధనికులకి ఇయ్యదలుచుకుంటే గ్రామ సభలు పెట్టాల్సిన అవసరం లేదు. యాన్నో ఇంటికాడ కూర్చొని రాసిస్తాడు. గ్రామ సభ అన్నది ప్రతి పేదవాడికి న్యాయం జరగడం కోసమే గ్రామ సభ పెట్టాను. ఆ విధంగానే గ్రామ సభలను కూర్చొని అంతకుముందు కూడా ప్రతి గ్రామాల్లో కూడా ప్రతి ఇంటి కూడా సర్వే చేసి వాళ్ళు పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారు, రేకులు ఎన్ని ఉన్నాయి, గుడిసెలు ఎన్ని ఉన్నాయి అనే సర్వే ప్రకారంగానే ప్రతి గ్రామ పంచాయతీలు కానివ్వండి ఆ లిస్ట్ అవుట్ చేసి ఆ లిస్టు కూడా ప్రతి గ్రామ సభలో కూడా చదవటం కూడా జరిగింది. ఆ విధంగా ప్రతి పేదవాడికి కూడా ఇందిరమ్మ ఇల్లు వస్తుంది తప్ప ఒక ధనికునికి ఇల్లు ఇచ్చే ఆలోచన ఈ ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న మంత్రులకు కానీ ఎవరికి కూడా లేదండి. ఓకే సార్, గత ప్రభుత్వంలో కోతుల నిర్మూలనలో ప్రభుత్వం విఫలమైంది సార్. ఈ కోతుల ద్వారా రైతులు చాలామంది పంటలు పండించడం కూడా మానేయటం జరుగుతుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కోతుల నిర్మూలన ఏ విధంగా జరుగుతుంది అంటారు సార్? గత ప్రభుత్వం వల్ల ప్రతి గ్రామాల్లో కూడా రైతుల్ని విస్మరించి ఈ కోతులని అంతకుముందు కూడా కేసీఆర్ గారు అడవిలోకి తోలుతా అని చాలాసార్లు అన్నాడు కానీ దొరకలేదు. కానీ ఇప్పుడున్న 15 నెలలు అయింది కాబట్టి ఈ గ్రామాల కోతుల వల్ల కూడా చాలా నష్టం జరుగుతుందని మంత్రులు గారండి ముఖ్యమంత్రి గారే ఒక ఆలోచించరు. దీన్ని ఏ విధంగా చేయాలని భవిష్యత్తులో చేసే ఆలోచనలు ఉన్న నమ్మకం మా ప్రజలలో ఉంది. ఓకే సార్, ఇక్కడ సర్పంచ్ పదవులు ముగిసి సంవత్సరం దాటిపోయింది సార్. ఇప్పటి వరకు కూడా ఆ ఎన్నికల ఊసే లేదు. ఇక్కడ స్పెషల్ ఆఫీసర్లను పెట్టడం జరిగింది సార్. ఆ స్పెషల్ ఆఫీసర్లు కూడా ప్రజల మధ్యలో ఉండకుండా ప్రజలకు కలవకుండా ఉంటున్నారట. గ్రామ పంచాయతీ కూడా అభివృద్ధికి నోచుకుంటలేదు సార్. ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. దీనిపైన మీ ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకోబోతుంది? ఇప్పుడు ప్రత్యేక అధికారులు అన్నది ప్రతిరోజు గ్రామాలకు వస్తున్నమాట వాస్తవే. అభివృద్ధి కార్యక్రమాల్లో సరే ఈ సర్పంచులు కొన్ని రోజులు ఎన్నికలు జరగకపోవటం కూడా అందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే అభివృద్ధి అన్నది కూడా ఎక్కడ కూడా ఆగటం లేదు. గ్రామాల్లో కూడా ఏ సమస్య కూడా అధికారుల ద్వారా కానివ్వండి మాకున్న కాంగ్రెస్ పార్టీ మా నాయకులను కూడా ఎక్కడ ప్రజలకి కానీ ఏ విధమైన ఇబ్బంది ఉన్నా కూడా మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి ఎక్కడ కూడా అభివృద్ధిని కూడా ఎక్కడ కూడా ఆగటం లేదు. ప్రతి కార్యక్రమం కూడా ప్రతి గ్రామాల్లో కూడా ఈరోజు వరకు 10 కార్యక్రమం కూడా జరుగుతుందండి. ఓకే సార్, ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాలలో తెలంగాణ రాష్ట్రానికి బట్టి విక్రమార్క అన్యాయం చేసిందని చెప్పేసి ఇప్పుడున్న ప్రతిపక్షాలు ఉన్నాయి సార్. నిజంగా ఈ బడ్జెట్ కరెక్ట్ ఉందంటారా? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ బడ్జెట్ చాలా బాగుంది. ఎందుకంటే గతంలో బడ్జెటు గారడి మాటలకే సరిపోయింది. ఇప్పుడు బడ్జెటు రైతు రుణమాఫీ కానివ్వండి, రైతు బంధు కానివ్వండి, ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, ప్రతి సంక్షేమ కార్యక్రమానికి అభివృద్ధి కార్యక్రమానికి పెట్టిన బడ్జెట్ ఇది. సార్, ఇటీవల జరిగిన ఎమ్మెల్సీలో ఇది విజయశాంతి కానీ అద్దంకి దయాకరు జరగడం జరిగింది సార్. వీటిలలో విజయశాంతికి హోమ్ మినిస్టర్ పదవి ఇస్తారని అక్కడక్కడ గుసగుసలు సార్. ఒక మహిళగా ఇవ్వచ్చా? ఇక్కడ విజయశాంతి గారికి ఎమ్మెల్సీ ఇవ్వడం ఎందుకంటే పార్టీ కోసం ఆమె కూడా చాలా కష్టపడ్డది. ఆ రోజు విజయశాంతి గారికి టికెట్ ఇవ్వకపోయినా కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో అధికారం తీసుకురావాలని
అద్దంకి దయాకర్ గారు కానివ్వండి, వీళ్ళందరూ చేయడం జరిగింది. సరే, అది హోం శాఖ ఇస్తారా ఇంకో శాఖ ఇస్తారా ఏందన్నది అది రాష్ట్ర ప్రభుత్వం, రాహుల్ గాంధీ పెద్దలు ఆలోచన చేసే పని. సామాన్యులు మేము అటువంటి విషయాలు చెప్పే పరిస్థితి కాదు. ఓకే సార్, అందరినీ కాంగ్రెస్ ప్రభుత్వం అందరినీ గుర్తిస్తుంది, కానీ ప్రత్యేక రాష్ట్రం కోసం బలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను మాత్రం గుర్తిస్తలేదంటున్నారు సార్. దీనిపైన మీరేమన్నా అధికారం దృష్టికి తీసుకెళ్తారా? శ్రీకాంతాచారి శంకరమ్మ గారిని కాంగ్రెస్ పార్టీ గుర్తించి వారికి రాష్ట్రంలో ఒక ఉన్నత పోస్టు ఇవ్వాలని మా అందరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోరిక అండి. ఇస్తారన్న ఆశ కూడా ఉన్నది. అంటే గత ప్రభుత్వంలో ఆమెకు ఎందుకు న్యాయం చేయలేకపోయింది సార్? ఆ ప్రభుత్వం అప్పుడు మీరు కూడా టీఆర్ఎస్లోనే ఉన్నారు. ఒక మాట చెప్పాలంటే కేసీఆర్ గారు ఎవరికి న్యాయం చేశారంటే వాళ్ళ కుటుంబానికి న్యాయం తప్ప ఉద్యమకారులకు కానివ్వండి ఎవరిని కూడా పరిగణలోకి తీసుకోలేదు కదండి. ఓకే సార్, మీరేమో వాళ్ళని బీఆర్ఎస్ వాళ్ళని కుటుంబ పాలన అని మీరు అంటున్నారు, ఆ పార్టీ వాళ్ళేమో కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం కూడా దొరల పరిపాలన అంటున్నారు సార్. దీన్ని ఏ కోణాల్లో చూడవచ్చు? కాంగ్రెస్ పార్టీ దొరల పాలన, టీఆర్ఎస్ పార్టీ క్లియర్ మనకి రాష్ట్ర ప్రజలకు ప్రతి ఒక్క సామాన్యుడినే కనపడుతుంది. హరీష్ రావు గారు కానివ్వండి, కవిత కానివ్వండి, కేటీఆర్ రావు గారండి, సంజయ్ కుమార్ గారండి, టోటల్గా 9 సంవత్సరాలు పదవి అనిపించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రాహుల్ గాంధీ కుటుంబంలో ఏ రోజు కూడా సోనియా గాంధీ ఎప్పుడూ మన్మోహన్ సింగ్ టైంలో ప్రధానమంత్రి కావాల్సిన పరిస్థితులను కూడా ఆ విధంగా ఎన్నడూ కూడా తీసుకోక ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీని గుర్తించి త్యాగం చేసిన పార్టీ అండి ఇది. పోతే రాష్ట్రానికి వచ్చారనుకోండి, రాష్ట్రాల్లో ఎప్పుడైనా కూడా ముఖ్యమంత్రులు విజయభాస్కర్ రెడ్డి గారండి, చెన్నారెడ్డి గారండి, అంజయ్య గారు కానివ్వండి, కుటుంబ పార్టీ అంటే వాళ్ళ కొడుకులను ఎక్కడన్నా ముఖ్యమంత్రిగా లేకపోతే మంత్రివర్గాలు తీసుకురండి, ఎక్కడ కూడా జరగలే కదా. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉన్న పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో ఒక కాంగ్రెస్ పార్టీకే సాధ్యమండి. ఓకే సార్, మీ సుదీర్ఘమైన రాజకీయ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి గారి పరిపాలన బాగుంది సార్? వైఎస్ రాజశేఖర రెడ్డి, రామారావు గారు, చంద్రబాబు నాయుడు, కల్వకుంట్ల కేసీఆర్ గారు, వీళ్ళందరిలో ఇంకా అంతకంటే ముందున్న వాళ్ళు ఉన్నారు, ఎవరి పరిపాలన బాగుంది? అంతకుముందు పరిపాలన రాజశేఖర రెడ్డి గారిది చాలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి పాలన, ఎందుకంటే ప్రతి గ్రామాల్లో, ఎందుకంటే అనుభవం ఉన్న రాజశేఖర రెడ్డి గారి నాయకుడు కష్టపడి కానీ టోటల్గా తీసుకొచ్చి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి పాలన బాగానే ఉంది. కాకపోతే ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కూడా 15 ఏళ్ళు అయింది కాబట్టి వీరి పాలన కూడా చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను. ఓకే సార్, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది సార్, ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది. రాష్ట్ర అభివృద్ధికి ఎలా సాధ్యమవుతుంది సార్? రాష్ట్ర అభివృద్ధికి ఈరోజు బీజేపీ పార్టీ ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలకు కూడా అభివృద్ధి విషయంలో వారు కూడా ఈ రాష్ట్రం చాలా వెనకబడ్డదని ఆలోచన చేయాల్సిన పార్టీ బీజేపీ పార్టీ కేంద్రంలో ఉన్నా కూడా ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంది. పోతే ఇప్పుడున్న ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులు కానివ్వండి, ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఏ విధంగా ఈ సంక్షేమ కార్యక్రమంలో ముందుకు తీసుకుపోవాలి అన్న ఆలోచన మీద ఉన్నారు. కంపల్సరీ కూడా అభివృద్ధి జరుగుతుందని మా అందరి నమ్మకం కూడా ఉన్నది. ఓకే సార్, ఇక్కడున్న ప్రతిపక్షాలు కానీ ఇక్కడున్న ప్రజలు కానీ గ్రామ పంచాయతీ ఎన్నికలు పెడితే కాంగ్రెసు అధికారం కోల్పోతుంది, అలా మిగిలిపోయిన మంత్రి పదవులు కూడా ఇస్తే వాళ్ళలో గొడవలు అయితే అని చెప్పేసి ఇవ్వట్లేదని చెప్పేసి ఒక వేలో నడుస్తుంది సార్. దీన్ని ఏ కోణంలో చూస్తారు మీరు? కంపల్సరీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తుందండి, సర్పంచులు కానీ ఎంపీటీసీ కానీ, దాని గురించి వాళ్ళు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు ప్రతిపక్షాలు. కాకపోతే ఏంటంటే ఏదో ఒకటి అనకపోతే ప్రజలలో సరిపోదని అంటారు తప్ప. ఓకే సార్, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం యువత డ్రగ్స్కు బానిసలవుతుంది సార్. ఈ డ్రగ్స్ నిర్మూలన కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా చర్యలు చేపట్టబోతుంది? కాకపోతే ఏంటంటే ఈ డ్రగ్స్ అన్నది రాష్ట్రంలో కూరుకుపోయిన వ్యవస్థ. దీన్ని కంట్రోల్ చేయడం కోసం
ముఖ్యమంత్రి గారిని మంత్రులు కానీ దానికి సంబంధించిన శాఖ కూడా చాలా వరకు కంట్రోల్ చేయటం చేస్తారు. కాకపోతే ఏంటంటే అంతకుముందు కూరుకుపోయిన వ్యవస్థని ఒకటేసారి కంట్రోల్ చేయడం సాధ్యం కాదు. కాబట్టి మ్యాక్సిమం కూడా సాధ్యం చేయడం కోసం ప్రజలు చేస్తున్నారు. టోటల్గా ప్రతి గ్రామాల్లో కూడా దీన్ని నిర్మూలించడం కోసం జరుగుతూనే ఉంది. ఇంకా కూడా భవిష్యత్తులో కూడా దీన్ని నిర్మూలిస్తారు. ఓకే సార్, ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి సార్. ఓటర్లకి ఒక ఎలాంటి సందేహం ఇవ్వబోతున్నారు సార్ మీరు? సర్పంచ్ ఎలక్షన్లో గత ప్రభుత్వం చేయలేని అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ 15 నెలలు అయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఇందిరమ్మ ఇల్లు కానీ, రైతు భరోసా కానివ్వండి, రుణమాఫీ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు అందినాయి. కాబట్టి ఇంకోటి ఏంటంటే 500 గ్యాస్ కానివ్వండి, 200 కరెంటు ఫ్రీ కరెంటు కానివ్వండి, మహిళలకు ఉచిత బస్సు కానివ్వండి, ప్రతి సంక్షేమ కార్యక్రమాలు చేసినాం. కాబట్టి ఆ విధంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారన్న నమ్మకం మాకుంది. ఓకే సార్, ఓటు అంటే 5 ఏళ్ళకు ఒకసారి వచ్చేది సార్. అది చాలా విలువైన ఓటు. ఆ ఓటుని సరే మద్యం కోసం, మనీ కోసం అమ్ముకోవడం జరుగుతుంది సార్. ఈ ఓటర్లు ఎలాంటి రాజకీయ నాయకుని ఎన్నుకుంటే బాగుంటుంది సార్? ఇవాళ రేపు మనం అనుకున్న ఓటర్ చాలా తెలివికల్లోడండి. ఎక్కడ అభివృద్ధి జరుగుతుంది, ఏ ప్రభుత్వం అభివృద్ధి చేయగలుగుతుందని. కాకపోతే ఏంటంటే మద్యం అన్నది అది తాత్కాలికంగా తప్ప ప్రతి ఓటర్ కూడా ఆలోచన చేసి ఓటేసే పరిస్థితి ఈరోజు ఉండండి. సార్ ఫైనల్గా కూసుమంచి ప్రజలకు కానీ, ఖమ్మం ప్రజలకు కానీ 6 గ్యారెంటీలపైన ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఈ 6 గ్యారెంటీల టోటల్గా ఈ రోజు వరకు అయినాయి కదండి. ఉచిత కరెంట్ అయింది, గ్యాస్ ఇచ్చినాం, ఆర్టీసీ బస్సు అయింది, రైతు రుణమాఫీ అయింది. కాకపోతే ఏంటంటే ఉన్న కొద్ది ఆర్థిక బడ్జెట్ వల్ల కూడా ఇంకో 2 ఉచిత వాగ్దానాలు అమలు అయితేనే ఉన్నాయి, అయితే అన్న నమ్మకం కూడా ఉన్నది. ఓకే సార్, థ్యాంక్ యూ. చూస్తున్నానండి మీ తెలుగు టీవీ.